బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రకాశం జిల్లా ఇంకొల్లులో దారుణం చోటు చేసుకుంది. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థిని పాలిట యముడిగా మారాడు. విద్య నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పాప పాలిట శాపంగా మారి విద్యార్థిని అత్యాచారం చేసిన ఘటన ఇంకొల్లులో చోటు చేసుకుంది. ఇప్పటికీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. గ్రామస్తులు, విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పాఠశాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? విద్యార్థిని తల్లిదండ్రులు అక్కడ నిరసన తెలియజేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రిన్సిపాల్ ని అదుపులోకి తీసుకున్నారా, లేదంటే పరారీలో ఉన్నాడా? అక్కడ అప్డేట్ ఏంటి? శ్రీలేఖ, ఇంకొల్లులో దారుణం చోటు చేసుకుంది. విద్యా బుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయుడే విద్యార్థిని పాలిట శాపంగా మారాడు. ఇంకోలు ఎంఆర్ఆర్ ప్రకాశం హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్న విద్యార్థిని 10th క్లాస్ ఈజీగా పాస్ చేస్తానంటూ ప్రతిరోజు అమ్మాయిని దగ్గరికి పిలిపించుకొని అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడు. తాజాగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఇంటికి వెళ్లిన విద్యార్థిని తల్లిదండ్రులకు ఇటువల్ల చోటు చేసుకున్న వైద్యపరంగా కొన్ని ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు రావడంతో ఇటు ఆ విద్యార్థిని తల్లికి విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఒకేసారి నివేరైపోయారు. ఈ ఘటనను వెంటనే ఇటు స్థానిక పోలీసు ఈరోజు కొద్దిసేపటి క్రితము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఎవరైతే ఉన్నారో కరస్పాండెంట్ సుబ్బయ్య కోసం అయితే గాలిస్తున్నారు. ఇటు మహిళా సంఘాలు ఈ ఘటనపై అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విషయం తెలుసుకున్న ఇటు విద్యార్థి సంఘాలు మాత్రం స్కూల్ ముందు ఆందోళన చేస్తున్నారు. వెంటనే నిందితుని అరెస్ట్ చేయాలి, లేకపోతే ఆందోళన పెద్ద ఎత్తున చేస్తామని వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైతే నిందితుడు పరారీలో ఉన్నట్లు ఇటు ఇంకో ఎస్ఐ మనతో చెప్పడం జరిగింది. శ్రీలేఖ, ఏదైతే బాధితురాలు 10వ తరగతి విద్యార్థిని ఏకంగా గర్భవతిని చేసిన సంఘటన వెలుగు చూసింది. ఇప్పటికే సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లే వరకు ఆ విషయం తల్లిదండ్రులకు తెలియలేదు. ఆ విద్యార్థి ఏమైనా చెప్పే ప్రసక్తి ఉందా? తనేమంటోంది? మొదటిసారే ఎందుకు దాన్ని వ్యతిరేకించలేకపోయింది? అయితే అమ్మాయి చదువులో కొద్దిగా వెనకంజలున్నట్టు మనకైతే తెలుస్తుంది. ఇదే ఆసరా చేసుకున్న కరస్పాండెంట్ సుబ్బయ్య అమ్మాయిని ప్రతిరోజు తన ఆఫీస్ రూమ్ కి పిలిపించుకొని సపరేట్ క్లాసులు అంటూ అమ్మాయిని దగ్గర ఉంచుకునేవాడు. అదేవిధంగా హాస్టల్లో అమ్మాయి ఉండటంతో ప్రతిరోజు ట్యూషన్ పెడుతూ నైట్ క్లాస్ పెడుతూ అమ్మాయిని సుబ్బయ్య దగ్గరికి అమ్మాయిని లైంగికంగా వేధించేవాడు. అప్పుడు మొదట్లో బయటికి చెప్తే నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అవుతావు, నీకు చదువు రాదు, నేను చదువు నేర్పుతా, ఇదేం కాదని ఒక మాయ మాటలు చెప్పి అమ్మాయిని లోపరుచుకున్నట్టు మనకైతే అక్కడ స్పష్టంగా కనపడుతుంది. లేక అయితే జయరాం, ఏదైతే ఈ ప్రిన్సిపల్ వీరయ్య ఉన్నాడో అతని ప్రవర్తన ముందు నుంచి ఇదే విధంగా ఉంటుందా? ప్రతి ఒక్కరితోనూ అలానే బిహేవ్ చేస్తాడా, లేదంటే స్థానికులు ఏం చెప్తున్నారు అతని బిహేవియర్ గురించి? శ్రీలేఖ, ఇదే ఘటనపై మనం స్థానికులతో ఇంకోలో మాట్లాడడం జరిగింది. గతంలో కూడా సుబ్బయ్యపై చాలా ఆరోపణలు ఉన్నాయి. అయితే ధైర్యం చేసి స్టేషన్ కు వెళ్లే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి కాబట్టి ఇటు భవిష్యత్తు దృష్టిని పెట్టుకొని ఒక వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది అక్కడ. ఈ విషయం అంటే అమ్మాయి ఇప్పుడు గర్భవతి కావడంతో విషయంగా చెప్పుకోలేక పరిస్థితిలో ఇప్పుడు బయటకు రావడంతో ఈ అమ్మాయితోనే ఇంతత్వంగా ఇలాంటి ఘోరాలు స్టాప్ కావాలి, ఇంకా ఏ అమ్మాయికి ఇలాంటి నష్టం జరగకూడదని ఈరోజు ధైర్యం చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఇంకోల్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఈ సుబ్బయ్యను వెంటనే అరెస్ట్ చేయాలనైతే ఇంకోలో భారీ ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఇదే ఘటనపై మహిళా కమిషన్ రాజలక్ష్మి కూడా సీరియస్ అయినట్టుగా మనకైతే కొద్దిసేపు సమాచారం అందుతుంది. పోలీసులు ఏమంటున్నారు? నిందితుడు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అతన్ని పట్టుకునే ఏ రకంగా, ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు? శ్రీలేఖ, ఇదే ఘటనపై జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు కూడా సీరియస్ గా అయినారు. వెంటనే నిందితునిగా ఉన్నటువంటి సుబ్బయ్యను 24 గంటలు అరెస్ట్ చేయాలి, అవసరమైతే రైట్. థ్యాంక్ యూ జయరాం.
హాస్టల్లో ఉంటుంది కదా, వీడికి చుట్టమని చెప్పి. లేదు వెళ్ళండి రా, రేపు రండి, రేపు మీ పేరెంట్స్ కూడా ఎత్తుకొని రండి, అసలు మాట్లాడదు మొత్తం మీ నాన్నని కూడా ఎత్తుకొని రండి చెబుతా. రేపు నేను వస్తాను.